ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గోల్డ్ ఇదే లాకర్లో పెట్టాను కేదార్. నిన్న నైట్ పడుకునే ముందు కూడా నేను చూశాను. గోల్డ్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు చూస్తే లేదు. అయ్యో. ఛ. పద కేదార్, వెతుకుదాం. కనిపించడం లేదంటే అంత కూల్గా కూర్చున్నావేంటి జగదాత్రి? గోల్డ్ కనిపించట్లేదని నేను కంగారు పడుతు. వదినా, మీ రూమ్ లో గోల్డ్ ఉందా లేదా చూడండి. గోల్డ్ ఎవరు తీసుకున్నారో నీకు తెలుసు కదా జగదాత్రి. అక్క, ఆవేశపడకు ప్లీజ్. నువ్వు ఆకేదార్, నువ్వు చెప్పు జగదాత్రి. గోల్డ్ ఎవరు తీసుకున్నారు? ఈ పట్టి నా రూమ్ లో ఉందని చెప్పగానే నువ్వెందుకు గోల్డ్ చూడమని చెప్పావు? వదినా, ఇది నిషి పట్టి. అర్థమైంది, ఇదంతా నిషి పని అన్నమాట. వదినా, వదినా, నేను చెప్పేది. అక్క, పది కేదార్. వదినా, ఒక్క నిమిషం ఆగండి. అమ్మా, నేను నిషి వెళ్ళి నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాం. సరే అబ్బడా, నగలు పోయాయని కౌశికి చూసుకోకముందే మీరెళ్ళి నగల్ని. కౌశికే కదా? నిషి ఎందుకు అంత గట్టిగా అరుస్తోంది? నిషి, పోదాం పదమ్మే. పద. ఏంటి వదిన ఇంత కోపంగా ఉంది? నగలు పోయాయని తెలిసిందా, లేక తీసింది మేమే అని తెలిసిందా? ఎందుకు చేసావు నిషి? ఎందుకు చేసావు నిషి? ఎందుకు చేసావు నిషి? చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? వదినా, ప్లీజ్ అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఇలా ఆవేశపడ్డం వల్ల ఎవరికి మంచిది కాదు. మీరేమడుగుతున్నారు? నువ్వే మాట్లాడతావని అంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు. నటించకు నిషి, నటించకు నిషి, నటించకు నిషి, నటించకు నిషి. నాకు నిజం తెలిసిపోయింది. నిజం తెలిసిపోయింది. నిజం తెలిసిపోయింది. నిజం తెలిసిపోయిందా? ఏ నిజం తెలిసిందమ్మి? అయినా వాళ్ళు మా మీద చాడీలు చెప్పడమే పనిగా పెట్టుకుని ఉండరు. ఎప్పుడు చూడు అది చేశాము ఇది చేశాము అని మా మీద నిందలు వేస్తూనే ఉంటారు. మీ మీద ఎవరు నిందలు వేయలేదు పిన్ని. నిజాలు తెలుసుకుందామని పిలిచాను. ఏం నిజం తెలియాలో అడుగక్క. తమ్ముడి మీద కుటుంబం మీద లేని నమ్మకం బయట వాళ్ళ మీద పెట్టుకున్నావు కదా. అడుగక్క, అడుగు.
ఎవరైనా బయటకు రండి. ఈ పట్టి నా రూమ్లోకి ఎలా వచ్చింది? అది అది ఇది కాదు నిషి, ఈ పట్టి నా రూమ్లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? తన ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదక్క, అప్పుడు పడిపోయి ఉండొచ్చు. ఏ నిషి? నిన్న రాత్రి నా రూమ్లో లేని ఈ పట్టి పొద్దున్నే ఎలా వచ్చింది? ఈ గ్యాప్లో నిషి నా రూమ్లో అటు ఇటు తిరిగిందా? నేను మెలకుగా ఉన్నప్పుడు తిరగలేదు అంటే నేను పడుకున్నాక తిరిగిందా? చెప్పు యువరాజ్, ఆ, అడిగితే చెప్తానన్నావు కదా, సమాధానం చెప్పు. వదిన లాకర్లో ఉన్న నగలు ఎవరో తీసుకున్నారు నిషి. ఆ రూమ్లోకి నైట్ ఎవరూ వెళ్ళలేదు, కానీ పొద్దున్నే వదిన రూమ్లో ఈ పట్టి దొరికింది. ఎందుకు చేశారో, ఎందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చిందో మాకు తెలియదు, కానీ మీరు చేసింది తప్పు నిషిక. ఒక అక్కగా చెప్తున్నాను నిషి, ప్లీజ్ తప్పు ఒప్పుకొని వదినకి క్షమాపణ చెప్పు. ఇలాంటి తప్పు మళ్ళీ చేయనని చెప్పు. ఈ విషయం ఇక్కడితో మర్చిపోమని వదిన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. నిషి, ఏంటి ఏంటి ఎవరో చేసిన తప్పుని నా మీద వేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఏంటి ఎవరో చేసిన తప్ప అంటే నువ్వు తప్పు చేయలేదంటున్నావా నిషి? చేయలేదు వదినా. ఏందమ్మి కౌశికి ఇది? ఏదో కాలి పట్టి నీ గదిలో దొరికిందని, నిషినే నగలు దొంగతనం చేసిందని నువ్వెట్టా అంటావో? చెప్పక్క, నిషియే దొంగతనం చేసిందని ప్రూఫే ఉంది. అయినా నీ దగ్గర ఉన్న నగలు పోగొట్టుకొని మా మీద అరుస్తావేంటక్క? అయితే నా గదిలో ఉన్న నగలు పోగడానికి మీకు ఏ సంబంధం లేదు కదా యువరాజ్? లేదక్క. సరే అయితే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి పిలిపిస్తాను. వాళ్ళొస్తే నగలు ఎక్కడికి పోయాయో, నడుచుకుంటూ ఎవరి గదిలోకి వెళ్ళి దాక్కున్నాయో వాళ్లే కనిపెట్టి చెప్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.